హలో అండి. నా పేరు డాక్టర్ వివస్వన్. నేను అసోసియేట్ ప్రొఫెసర్ ఎట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్. నేను సైకియాట్రిస్ట్‌ని. ఈ హాస్పిటల్‌లో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇది కూడా ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్‌గానే తెలుసుకోవాల్సిన విషయము. కొంతమంది అడిక్టెడ్ ఉంటారు. ఇంతకుముందు చెప్పినట్టు హైపర్ సెన్సిటివిటీ డిజార్డర్ ఉన్నట్టు కొంతమంది అడిక్షన్ కూడా ఉంటది. జనరల్‌గా కొన్ని రకాల ట్యూమర్స్ మన బ్రెయిన్‌లో వచ్చినా, కొంతమందికి ఫిట్స్ ఉన్నప్పుడు, లేదా కొన్ని రకాల మందులు వాడుతున్నప్పుడు, కొన్ని రకాల హార్మోనల్ లోపాల వల్ల కూడా ఇలాంటి అడిక్షన్ ఫీచర్స్ మనం చాలా ఫ్రీక్వెంట్‌గానే కొంతమందిలో చూస్తాము. జనరల్‌గా వీళ్ళకేంటంటే ఏదైతే కారణం ఉండిందో, ఆ కారణాన్ని గనక మనం డెఫినిట్‌గా అడ్రెస్ చేసేసి, దానికి సరిపడా ఎందుకు వీళ్ళు ఇంత ఈ పర్టిక్యులర్ బిహేవియర్ ఎంచుకున్నారు అనే దాన్ని మనము అసెస్ చేసేసి, దానికి తగ్గ ట్రీట్మెంట్ కొన్ని సార్లు యాంటీ డిప్రెసెంట్స్ వర్క్ అవుతాయి. కొన్ని సార్లు మూడ్ స్టెబిలైజర్స్ వర్క్ అవుతాయి. కొంతమందికి ఇంకా యాంటీ యాంగ్జైటీ అలా రకరకాల మందులుంటవి. వాటిని మనం యూజ్ చేసేసి ఈ యొక్క ఇబ్బంది నుంచి దూరం అవ్వచ్చు. ఇంకోటేంటంటే కొంతమందికి కొన్ని రకాల పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటవి. ఆ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి సెక్సువల్ అడిక్షన్ ఇబ్బందులు చూపెడతారు. అలాంటి వాళ్ళకి సరైన థెరపీస్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి సరిపడా థెరపీస్ కొన్నిసార్లు సైకోథెరపీ ఇవ్వాల్సొస్తుంది. కొన్నిసార్లు యాక్ట్ థెరపీ అని, కొన్నిసార్లు సీబీటీ అని అవసరానికి తగ్గట్టుగా ఆ యొక్క థెరపీస్ ఇచ్చేసి, సరైన కౌన్సెలింగ్ ఇచ్చేసి, ఈ సెక్సువల్ అడిక్షన్ అనే దాని నుంచి మనం దూరం చేయొచ్చు. మేజర్‌గా తెలుసుకోవాల్సింది ఏంటంటే కారణం ఏంటిదనే విషయాన్ని మనం ఐడెంటిఫై చేసి, అది సబ్స్టెన్స్ వల్లనా, ఏదైనా ట్యూమర్ వల్లనా, లేకపోతే ఫిట్స్ వల్లనా, లేకపోతే సైకలాజికల్‌గా ఏదైనా డిజార్డర్ ఉందా, లేదా పర్సనాలిటీ ఇష్యూస్ ఉన్నాయా? ఏదైతే కారణం ఉండిందో ఆ కారణంతోటి ఈ అడిక్షన్ ఎందుకు అడిక్ట్ అయ్యాడు, అంతగా గురించి ఎందుకు తాపత్రయపడుతున్నాడు అనే విషయాన్ని మనం ఐడెంటిఫై చేసి, దానికి సరైన ట్రీట్మెంట్ మందుల వల్ల కానీ, లేదా సైకలాజికల్ కౌన్సిలింగ్ కానీ, థెరపీస్ వల్ల కానీ ఈ ఇబ్బంది నుంచి దూరం చేయొచ్చు. ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇమ్మీడియేట్‌గా చేస్తే తొందరగా ఇబ్బందులు లేకుండా బయటపడవచ్చు.